హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మనం వచ్చింది వికారాబాద్ ఫారెస్ట్ కాదు, మరి కాశ్మీరాపురం శ్మశానానికి. అంకుల్, ఇక్కడ ఉండడం ఏదో పెద్ద రిస్క్ పంచాయతీలా ఉంది. పారిపోవడం బెటర్ ఏమో. ఏరీనా ఒరే, అక్కడ శవం కాలుతుంటే సన్నీ లియోన్ డాన్స్ చేస్తున్నట్టు చూస్తారేట్రా? లెగెత్తండి. ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటండి? ఉండండి. అయ్య బాబాయ్, దీని తాళం ఎక్కడ ఉంటది? అంకుల్, దానికి తాళం ఉండదు. కింద 2 వైర్లు ఉంటాయి, ఆ 2 కలపండి. ఒరే, వైర్లు కలిపితే వ్యాన్ స్టార్ట్ అవడం ఏంట్రా? కొన్న బండి అయితే తాళం ఉండేది అంకుల్, కొట్టేసిన బండి కదా, అందుకే వైర్లు కలపండి కలపండి. ఇంకోసారి గోరగడతో బయటకు వస్తానేమో చూడు. ఇంకెంతసేపు నాన్నగారు, స్టార్ట్ చేయండి. వైర్లు కలుపుతున్నాను రా, ఇది స్టార్ట్ అవ్వట్లేదు. నేనేం చేయను? స్టార్ట్ అవ్వట్లేదా? అదేంటి? అబ్బా అంకుల్, వైర్లు కలపమంటే లైన్ మ్యాన్ లా 2 కలిపడం కాదు. ఈ వైరు ఇలా పట్టుకొని రుద్దితే ఒక స్పార్క్ వచ్చి ఇంజన్ స్టార్ట్ అవుద్ది. ఒరే గోరా, ఏంట్రా స్టార్ట్ అవ్వట్లేదు? నాకేం తెలుసు అంకుల్, ఉండండి చూస్తున్నాను. పిల్లకాయలు, మీరెంత స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఆ బండి స్టార్ట్ అవ్వదు. ఎందుకు? ఎందుకంటే ఎవడో పెట్రోల్ లో పంచదార కలిపాడు. పెట్రోల్ లో పంచదార కలిపాడా? లెట్ మీ సీ. యా, పెట్రోల్ కాంపౌండ్స్ రియాక్టెడ్ విత్ చక్కెర కాంపౌండ్స్. ఇట్స్ డెఫినెట్లీ షుగర్. ఒరే పంది పెరలోడా, ఎవర్రా నువ్వు? పెట్రోల్ లో షుగర్ ఎందుకు కలిపావరా? పాపం వాడి దగ్గర సాల్ట్ లేనట్టుంది. నువ్వు వెళ్ళిపోయి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పంచదార వేస్ట్ చేశారు. నాకు చిన్న బాగుండు, 2 వారాలు వాడుకునేదాన్ని. అవునా? ఇక ఈ పైప్ తీసుకొని ఆ పెట్రోల్ లాగేసి అందులో ఉన్న తాగి. ఆపండి, మీరు గొడవ పడినంత మాత్రాన పెట్రోల్ లో పంచదార పోద్దా? బండి స్టార్ట్ అయిపోద్దా? అందుకే నా దగ్గర ఐడియా ఉంది. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది, కానీ బ్యాలెన్స్ లేదు అంతే. ఇప్పుడేంటి? ఫస్ట్ నేను చెప్పి తినండిరా. పెట్రోల్ లో పంచదార కలిసింది కాబట్టి మనం అదే పెట్రోల్ లో వాటర్ వేసామంటే పంచదార మొత్తం వాటర్ లో కలిసిపోద్ది, పెట్రోల్ ఒకటే పైకి తేలుద్ది. ఎక్సలెంట్ రమన్, సూపర్. మీరేంటి అలా చూస్తున్నారు? చప్పట్లు కొట్టండి. ఆడియన్స్ మీరు కూడా కమెంట్లు పెట్టండి. నాకు ఇప్పుడు అర్థమైంది అంకుల్, మీరు ఇంకా మిడిల్ క్లాస్ లో ఎందుకు ఉండిపోయారా? ఫోన్లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నాం. రే ఏమైందిరా? నేను చెప్పిన సొల్యూషన్ నచ్చలేదా? నువ్వు చెప్పిన దాంట్లో సొల్యూషన్ లేదురా, మొత్తం సొల్లే ఉంది. ఇప్పుడు మనం ఆలోచించింది పెట్రోల్ లో పంచదార ఎంత కలిపారని కాదు, ఎవరు కలిపారన్నది. ఇదంతా చూస్తుండే మనల్ని ఎవరో క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఇక్కడ ట్రాప్ చేశారనిపిస్తుంది. అందుకే వ్యాన్ కదలడానికి వీలు లేకుండా పెట్రోల్ లో పంచదార కలిపారు. పోతే పోనీ బొక్కల వ్యాన్, ముందైతే ఇక్కడి నుంచి అందరం బయటపడదాం. పదండి. వద్దు. ఎందుకొద్దే? అర్ధరాత్రి, అందులోనూ అమావాస్య. ఈ టైంలో అడవిలో ఉండడం కన్నా అడవి నుంచి తప్పించుకోవడమే కష్టం. ఇది అసలే మనకి తెలియని చోటు, ఇక్కడ ఎన్నో అపాయాలు ఉండొచ్చు. సో మీరందరూ ఈ రాత్రికి ఆ వ్యాన్ లోనే పడుకోండి. మరి నువ్వు? నేను బయటే ఉండి కాపలా కాస్తా. అబ్బా, ఈ ప్లాన్ ఏదో బాగుంది. బేబమ్మ కాపలా కాయడం అంటే 4-5 డాబర్ మ్యాన్ కుక్కలు కాపలా కాసినట్టే. అంటే ఇది డాబర్ మ్యాన్ కుక్క? సారీ బేబమ్మ, నేను ఎక్కేస్తున్నాను. దీని పని బాగుంది. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి పడుకోనే ఉంది. నువ్వు పడుకో అమ్మా, పడుకో. మళ్ళీ లేచో 2 డైలాగులు చెప్పాలి, ఎనర్జీ వేస్ట్. పడుకో. లలీచు పడుకో పాపాయి, కొరకలు అవి పెట్టకుండా పడుకో పాపాయి. రే గోరా, గోల కాదే జోల. రే ఎక్స్ట్రా చేసామంటే అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తా. అమ్మ వద్దులే, ఇక్కడే బెటర్. గుడ్ నైట్, రెస్ట్ ఇన్ పీస్.
అబ్బా పొద్దున్నే చేతక్కేసుకుని ఎవడరాడు? అంకుల్ అంకుల్ చెప్పరా. ఆ గురకేంటి అంకుల్? చేతక్ బండికి సైలెన్సర్ పీకేసి నడిపినట్టు. సారీరా, నైట్ చలికి బాగా నిద్ర పట్టింది. ఏంటి అంకుల్ అలా అరిచారు? ఒకసారి అక్కడ చూడరా. మంది పిర్ర లోడాన. అంకుల్ మీకు నా మీద ఏమైనా ఉంటే మొహం మీద తిట్టండి, ఇలా అద్దాల మీద రాయడం ఎందుకు? ఒరే నేను రాయడం ఏంట్రా, నువ్వే కదరా నన్ను లేపింది. ఏమో నైట్ మేమంతా పడుకున్నాక రాస్తుంటారా? ఒరే యాబ్రాసి, రాత్రి పొద్దున్న దాకా ఉండడానికి అది స్కెచ్ పెన్ తో రాసారా? మంచు మీద రాసింది, అందులో అందరికంటే ముందు నువ్వే లేసావు. అయితే నువ్వే రాసినట్టు, అది కూడా నా గురించి. ఊరుకోండి అంకుల్, మరీ మాట్లాడతారు మీరు. మీ గురించి రాయాలంటే ఎలుగుబంటి పిర్రలోడా అని రాస్తాను. రాయలేదు, నువ్వు రాయలేదంటే ఇంకెవరు రాస్తారా? అది ఎవరు రాశారో నాకు తెలుసు. ఎవరు? వాడే మనల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. నిన్న గోరాగాడు ఆడిని పంది పెరలోడా అని తిట్టడం వాడికి నచ్చలేదు, అందుకే అది గోరాగాడి కోసమే రాశాడు. అంటే నేను పంది పిర్రలోనా? కాదురా, బర్రె పిర్రలోడివి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ పిర్రల గోలు కొంచెం ఆపుతారా? రాత్రి నుంచి ఒకటే నసా. సారీ ఆంటీ. అసలు బేబమ్మ కాపలాను కూడా దాటి ఇలా రాశాడంటే ఆడెవడో మామూలుడు కాదు. ఇంతకీ ఇది ఏం చేస్తుంది? బేబమ్మా బేబమ్మా. యో బేబక్క, ఏడున్నావే? బేబమ్మా, ఓ బేబమ్మా. బేబమ్మ ఎక్కడ కనిపించట్లేదురా? బేబమ్మ కనిపించట్లేదా? డాడీ, కనిపించకుండా పోయింది బేబమ్మ ఒక్కతే కాదు, పంకజం ఆంటీ కూడా. పంకు కూడానా? దరిద్రం వదిలిపోయింది. ఇదేం విడ్డూరం అండి, రాత్రి వ్యాన్ లో మనతోనే కదా పడుకుంది. నాకు అది అర్థం కావట్లేదు లక్ష్మి. బేబమ్మ కనిపించట్లేదు, పంకజం కనిపించట్లేదు, నాకేదో భయంగా ఉంది. ఊరుకోండి అంకుల్, టాయిలెట్కి వెళ్ళి ఉంటది, నీకు అన్నిటికీ భయమే. ఇదిగా ఆంటీ, మీరు అను వ్యాన్ లో కూర్చోండి, మేము వెళ్ళి ఎతికేసి వస్తాం. వద్దురా, మేం కూడా వస్తాం. అబ్బా ఆంటీ, అందరం తలకో దిక్కు వెళ్ళిపోతే లాస్ట్ కి ఎక్కడ కలుస్తాం? అందుకే మీరు అను ఇక్కడ ఉండండి. అంకుల్ మనం ఇటే వెళ్దాం. రే మను, మీరు అటే వెళ్ళండి. ఎవరికి ఎవరు కనిపించినా ఒకటే సిగ్నల్. ఏంట్రా అది? అమ్మా ఏది అందరూ చెప్పండి. యా దట్స్ ఇట్, నౌ లెట్స్ డిస్పర్స్. రే మను, గుర్తుందిగా? దట్ సైడ్. అంకుల్ మనం దిస్ సైడ్. కరెక్ట్, పదండి. మామా, నువ్వు ఎప్పుడైనా అడవుల్లోకి వచ్చావేంట్రా? నేనేమైనా కొండన్నా కొయ్యన్నా, నేనెందుకు వస్తాను మావా? నేను కూడా ఎప్పుడు రాలేదు మామా. కానీ మనం ఈ అడవుల్లో సర్వైవ్ అవ్వాలంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కాదు, బేర్ గిల్స్ లా బిహేవ్ చేయాలి. అంటే ఈ అడవిలో మనం మనుగడ సాధించాలంటే ఈ అడవిలో మనం కలిసిపోవాలి. లేదంటే ఇక్కడున్న గోస్ట్ కి మనం గెస్ట్ లని అర్థమైపోద్ది. మావా, నిజంగా దయ్యాలున్నాయంటావా? రే, దయ్యాలు లేకుండానే ఇన్ని సిరీస్లు చేస్తావేంట్రా? పైగా భైరవపురంలో నువ్వే కదరా దయ్యం. ఇప్పుడు ఏంటి ఎందుకులే? ఈ అడవి మనకి చాలా ఇచ్చింది మామ, ఎంతో కానీ తిరిగి ఇచ్చేయాలి. అంటే పాస్కొత్త నుండు. నేస్టీ ఫెల్లో. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందిరా. అవునా? అయితే పదేళ్ళు చూద్దాం. అంకుల్, పంకజం అంటే మిస్ అయిపోయిందని మీరు చాలా బాధపడుతున్నారు కదా? నాకెందుకురా బాధ? నాకు తెలుసు అంకుల్, మీరు ఆంటీ కనిపించకుండా పోయినా ఎంత బాధపడరేమో గానీ పంకజం కనిపించట్లేదంటే మాత్రం పంకు కనిపించట్లేదా అని ఇందాక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి. ఆ ఎక్స్ప్రెషన్ లోనే మీ వైబ్రేషన్స్ నేను క్యాచ్ చేశాను అంకుల్. చిలిపి దొంగ దొరికాడు. ఒరే, నువ్వు లేనిపోని లింకులు అంటగట్టకరా బాబు. ఏదో మనం అందరం ఉన్నామని వచ్చింది, పాపం కనిపించకుండా పోయింది. అది మనం ఉన్నామని రాలేదు అంకుల్, మీరున్నారని వచ్చింది. ఒరే, నువ్వు ఇలా అనడం వల్ల ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారా? సర్లేండి అంకుల్, మాకు తెలియదేంటే. ఒరే, ఇక్కడ చూడు, ఇది పంకజం చెప్పురా. అంటే పంకజం అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి. పంకజం ఆంటీ, ఓ పంకజం ఆంటీ. పంకు పంకు. అమ్మా అను, మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదు. ఫాస్ట్ గా వచ్చేయడానికి వాళ్ళు వెళ్ళింది మార్కెట్ కాదు కదా మమ్మీ, ఫారెస్ట్ కి. టైం పడుతుంది. ఏమోనే, నాకెందుకో భయంగా ఉంది. నేను వెళ్ళి వెంటనే వాళ్ళు పిలుస్తాను. మమ్మీ ఉండు మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా నువ్వు ఉండవే. ఓలో అమ్మో, కోయిదాల్లో ఏంటి మమ్మీ అరుపు? సిగ్నలే, గోరగాడు ఎలాగే పిలమన్నాడు, నువ్వు కూడా అరువు. హే,
నేనే వర్ను, నువ్వే అరుచుకో. సర్లే. ఓలో అమ్మో. అదిగదిగో చూసావా? అంకుల్, ఆంటీ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది, అందుకే సిగ్నల్ ఇస్తుంది. వెంటనే పదండి. రే మామ, అమ్మ ఏదో సిగ్నల్ ఇచ్చిందిరా, బేబమ్మలు దొరికినట్టున్నారు. పద. అమ్మో. అబ్బా మమ్మీ, ఆప్ మమ్మీ. ఏ లక్ష్మి, ఎందుకే భయపడుతున్నారు? నేనే బేబమ్మ. నువ్వా? ఎవరో అని కూడా జడుచుకొని చచ్చానే. ఏంటే నైట్ దన్నది అరగలేదా? అలా అరుతున్నా? ఇది అరుపు కాదే, సిగ్నలు. లక్ష్మి లక్ష్మి, ఏమైంది? సిగ్నల్ ఇచ్చావు, అంతా ఓకేనా? ఏంటి నాన్నగారు సిగ్నల్ ఇచ్చారు, ఏమైంది? అదే నేను కూడా అడుగుతున్నాను రా, ఏమైంది లక్ష్మి? ఏం లేదండి, మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి ఏమైందో ఏంటో అని సిగ్నల్ ఇచ్చాను. ఇదిగో అంతలోని బేబమ్మ వచ్చింది. రే, మీ అందరినీ వ్యాన్ లో ఉండమన్నాను కదా, ఎందుకు వ్యాన్ దిగి అడవిలోకి వెళ్ళారు? మమ్మల్ని వ్యాన్లో ఉండమని నువ్వెక్కడికి వెళ్ళావే? అది ఏమైనా బుష్ దొరికితే దాని వెనక ఫ్రెష్ అవుదామని వెళ్ళాను. కానీ అప్పుడే వెనక నుంచి ఎవడో పుష్ చేసేసరికి స్లిప్ అయ్యి కొండ కిందకి ఫ్లిప్ వేసుకుంటూ వెళ్ళాను. పైకి ఎక్కేసరికి ఈ టైం అయింది. నువ్వు బుష్ కోసం వెళ్ళావు, ఇక్కడ మన బుష్ దాన్ని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యు టాకింగ్? అవును బేబమ్మ, పంకజం కనిపించట్లేదు. పాపం పొట్టగొడుగులా ఉండేది, ఇప్పుడే పొట్టలో ఉందా? ఇది ఖచ్చితంగా ఆ సైకో సత్తిగాడి పనే. సైకో సత్తిగాడ ఎవడీడు? ఈ అడవిలో తిరిగి ఒక సైకో సాలేగాడు. నిన్న నైట్ ఆ శ్మశానంలో నేను ఒక ఆర్ట్ కాపర్ని కలిసా. వాడి పేరు సైకో సత్తి. ఇక్కడికొచ్చిన వాళ్ళందరినీ చంపడమే వాడి వృత్తి. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలీదు కానీ ఈ అడవినే తన స్థావరంగా చేసుకున్నాడు. ఒక్కసారి వాడి కన్ను ఎవరి మీదైనా పడిందంటే వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టాడు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని నేనే వాళ్ళ దహన సంస్కారాలన్నీ చేస్తూ ఉంటా. అదిగో అక్కడ కాలుతున్న శవం కూడా వాడు తెచ్చి పడేసిందే. వాడిప్పుడు ఎక్కడుంటాడు? వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. వాడందరినీ చంపుతూ నిన్ను మాత్రం ఎందుకు వదిలేస్తున్నాడు? నన్ను కూడా చంపితే వాడు చంపిన వాళ్ళని కాల్చడానికి ఎవ్వరూ ఉండరు. కానీ ఏదో ఒక రోజు వాడికి చంపడానికి ఎవ్వరూ దొరకలేనప్పుడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే రేపు నీ దగ్గరికి శవం తీసుకొచ్చేది వాడు కాదు, నేను. వసే బేబమ్మ, నాకు చాలా భయం వేస్తుంది. ఎవరు భయపడకండి, ఎందుకంటే నాకు కూడా భయం వేస్తుంది. అవునరా, నేను ఎంతో మంది దుష్మనుగాలతో డీల్ చేశాను, ఎన్నో దయ్యాలతో కూడా డీల్ చేశాను. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సైకో గాడితో డీల్ చేయబోతున్నాను. అంత పెద్ద పెద్దోళ్ళని డీల్ చేసిన దానివి వీడికి భయపడుతున్నావేంటే? ఎందుకంటే సైకో గాళ్ళు ఏ నిమిషం ఎలా ఉంటారో అస్సలు అంచనా వేయలేము. వాడిని ట్రేస్ చేసి ఫేస్ చేయాలంటే మనం కూడా వాళ్ళలాగే ఆలోచించాలి. ఏమైందిరా? నేను కూడా సైకోగాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టా, అందుకే గిల్లే. బఫూన్ పిల్ల, నీ సైకోతనం నా మీద కాదు, అడివే చూపించు. ఇక నుంచి ప్రతి సెకండ్ మనం అలర్ట్ గా ఉండాలి. ఆడియన్స్, ఈ సైకో గాడిని పట్టుకోవడానికి మా పిసినిగొట్టు ఫ్యామిలీ రెడీ. మీరు రెడీనా? రెడీ. నేను అడిగింది ఆడియన్స్ ని బే. అయితే కమెంట్స్ లో చెప్పండి, ఇది పిసినిగొట్టు ఫ్యామిలీ కాదు, పిచ్చెక్కించే ఫ్యామిలీ. స్టే ట్యూన్డ్. భయమే ఉంది మావా, ఎక్కడున్నా స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉండాలి. నువ్వు ఉన్నావు కాబట్టి స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉండొచ్చు, కానీ నాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదురా. ప్లేస్ అంటే మా ఇల్లులా స్వర్గంలా ఉండాలి. అక్కడ చాలా నీట్ గా ఉంటుంది, అంతేకాదు చాలా సేఫ్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. మీ ఇల్లులా స్వర్గంలో ఉండాలా అంటే కొత్త ఇల్లు తీసుకున్నావు మావా? అఫ్ కోర్స్
ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో తీసుకున్నాను. అన్ని కంఫర్ట్స్ తో చాలా స్పేషియస్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? ఇవి ఎలా ఉంటాయి? మన బడ్జెట్ కి తగ్గ పర్ఫెక్ట్ హోమ్స్, చాలా మంచి కనెక్టివిటీ అండ్ అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. చాలా స్పేషియస్ బాల్కనీస్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ మోడర్న్ డిజైన్ కూడా ఉంటుంది. అందుకే స్వర్గంలా ఉంటదన్నాను. సూపర్ మావా, నన్ను కూడా మీ ఏఎస్బిఎల్ స్వర్గానికి ఒకసారి తీసుకెళ్లరా. ఖచ్చితంగా. ఇంక మన వాళ్ళ అందరి కోసం ఏఎస్బిఎల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద లింక్ లో పెడుతున్నాను. ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి.